దేవుడు మరి యొక్క శ్రేష్టమైన ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరవచ్చిన సంఘానికి అంతటికి ప్రభు అయిన యేసునామమున మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి తన చల్లనైనటువంటి ఆయన మందిరములో ఈ విధముగా కలుసుకునే భాగ్యం, ఈ విధముగా దేవుని నామాన్ని ఘనపరచగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, దీనిని మనము ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, మనము ముందుగా దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. కాబట్టి దేవుని ప్రేమ మనలో కనబడాలి అని అంటే, దేవుణ్ణి మనము చూడగలగాలి అని అంటే, దేవుని ప్రేమ కలిగిన వారమై ఉండాలి అని భక్తుడైనటువంటి యోహాను తెలియజేస్తాడు, 1 యోహాను పత్రిక. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇట్టి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని సహాయముతో దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనాలకు చదువుకున్నటువంటి వాక్య భాగములో, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కలంకములను నిందాస్పదములనైన తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సును మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గల వారెవరును శాపగ్రస్తులునయ్యుండి, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సుఖాన్ని ప్రేమించేటువంటి వారు, ధనాన్ని ప్రేమించేటువంటి వారు, ఈ లోక భోగముల యందు, ఈ లోకంలో ఉండేటువంటి మరి ఆనందాన్ని, ఈ లోకంలో ఉండేటువంటి మరి శారీరకమైనటువంటి మరి ఆనందాన్ని కోరుకునే వారందరూ కూడా ఎలా ఉన్నారని తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ బెయేరు కుమారుడైన బిలామును పోలి ఉన్నటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం. బిలాము ఎందుకు మరి దారి తప్పిన వాడుగా ఉన్నాడు, ఎందుకు దేవుని మార్గం నుంచి తొలగిపోయిన వాడుగా ఉన్నాడంటే ప్రియులారా, బిలాము అనేటువంటి ఒక మరి వ్యక్తి, ఒక ప్రవక్త. ఆయన ఎవరు? ఒక ప్రవక్త. మరి ప్రవక్త అయ్యుండి దేవుని మాటలు ప్రవచించవలసినటువంటి బిలాము ఎందుకు మరి లోకములో అనగా మరి త్రోవ తప్పిన వాడుగా, దేవుని మాటలను ఆయన గద్దింపును వినని వాడుగా దారి తప్పిపోయినట్లు చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలు ఎవరైనా కూడా ఆయన గద్దింపును మరి లక్ష్య పెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారు. మనం గమనించినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథంలో మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. నా ఆలోచన విననుల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని గద్దింపు, దేవుడు ఎప్పుడు కూడా మరి మనుషులను గద్దించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఎప్పుడైతే మనం మార్గము తప్పిపోతామో, ఎప్పుడైతే దేవుని మరి అనుసరింపక దేవుని యొక్క మార్గాలలో నుంచి మనం ఎప్పుడైతే మరి లోకానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోతామో, దేవుడు అప్పుడు వారిని గద్దించేవాడుగా ఉన్నాడు. మరి ఆ గద్దింపును నీవు వినగలిగితే నీవు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు పొందుకుంటాం. అందుకే మనం గమనించినట్లయితే, అలాగే సామెతల గ్రంథంలోనే మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము
23 వచనాన్ని మనం చూస్తాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23 వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏమంట మనం చూస్తున్నాం, ఆజ్ఞ దీపముగా ఉంటుంది. దీపం ఏమిస్తుందండి? వెలుగునిస్తుంది. దీపం ఏం చేస్తుందంట? వెలుగునిస్తుంది. ఉపదేశము వెలుగుగా ఉంటుందంట. అంటే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. ఏంటంటే అది మరణ మార్గము కాదు. ఏంటంట? మరణ మార్గము కాదు, జీవ మార్గం అంట ప్రియులారా. అది అంటే జీవాన్ని పొందుకునేటువంటి మరి మార్గాలలో మనం ఉంటాం. ఎప్పుడు? దేవుని గద్దింపునకు మనము లోబడి జీవించినప్పుడు. అందుకే ప్రియులారా, ఇంకా మనం అలాగే కింది మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్షమించండి, 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడంట. ఈనాడు ఏదైనా ప్రవక్తలు కొంతమంది, మనం రాజులను చూస్తాం కదా, మనం గమనించినట్లయితే రాజుల కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్తలు ఏదైనా చెడు మార్గాలలో వెళ్తే, రాజులు దేవుని మార్గాలను విడిచి తిరిగితే ప్రవక్తలు ఏదైనా ఒక మాట, ఇలా తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఏమంటారు, వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేసేవారంట, ఎదిరించేటువంటి రాజులు కూడా లేకపోలేదు, మనం చూస్తాం. అలాగున దేవుని శిక్షను ప్రేమించేవారు మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క జీవ మార్గాలలో వాళ్ళు ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకా కొన్ని మాటలు సామెతల గ్రంథంలోనే మనం గమనిద్దాం ప్రియులారా. 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఏమంట? గద్దింపును లక్ష్య పెట్టువాడు ఏంటంట? ఘనత పొందుతాడంట. అంటే గద్దింపును లక్ష్య పెట్టకపోతే దేవుడు ఇచ్చేటువంటి శిక్షను నీవు తృణీకరించావనుకో, నీవేంటంట? ఘనతను పొందుకోవనే కదా. ఈ లోకంలో మనం ప్రియులారా ఘనతను పొందుకునే వారముగా ఉంటాం. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు, తర్వాత గౌరవాలు కదా, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం. ఇవన్నీ మనకు కావాలి అని అంటే ప్రియులారా దేవుని ఆజ్ఞానుసారముగా మనము నడవగలిగే వారముగా మనం ఉంటాం. ఇంకా గమనిస్తే ఏంటంట, తండ్రి తనకిష్టమైన కుమారుని మరి శిక్షించినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గారిన వారిని ఆయన గద్దించేవాడుగా కూడా ఉంటాడంట. అంటే తండ్రి ఎవరినైతే మరి తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధిహీనుడైపోతాడు ప్రియులారా కదా. తండ్రి శిక్షించిన కుమారుడు బుద్ధిహీనుడైపోతాడు. అలాగనే దేవుడు కూడా మనం మార్గము తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు, మార్గము దాటి తిరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు గద్దించేవాడుగా కూడా ఉంటాడు. కాబట్టి గద్దింపును మనం ఏం చేయాలంట? లక్ష్య పెట్టే వారముగా ఉండాలి. దేవుని మాటలు మనము ఆలకించేటువంటి వారముగా ఉండాలి. అందుకే ఇక్కడ బెయేరు కుమారుడైన బాలాకు రాజు మరి బెయేరు కుమారుడైన బిలాము బోధ ఎందుకు తప్పిపోయింది, ఎందుకు మార్గము తప్పి తిరుగుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రవక్త అయినా కూడా ప్రియులారా ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు జనాంగము యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకొని తర్వాత వారు మిగతా ప్రాంతాలను కూడా వారు మరి స్వాధీనపరచుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ బాలాకు మరి రాజు ఏం చేస్తాడంటే బిలాముతో మాట్లాడతాడు. ఇదిగో మరి యెరికో పట్టణాన్ని మరి స్వాధీనపరచుకొని అనేకుల మీద విజయాన్ని సాధించినటువంటి ఇశ్రాయేలు జనాంగము మా రాజ్యం మీది కూడా వస్తున్నారు, కాబట్టి వారిని శపించడానికి నీవు అంటే ప్రభునందు ప్రియులారా బాలాకు బిలామును ఎందుకు ఎంచుకున్నాడంటే ప్రియులారా, బిలాము ఒక గొప్ప ప్రవక్త. ఎవరంటే ఆయన? బిలాము ఒక గొప్ప ప్రవక్త. మరి రాజు తన సైన్యముతో ఇశ్రాయేలు జనాంగం మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు, యుద్ధములో ఒకవేళ గెలవచ్చు, కానీ దేవుని ప్రవక్త అయినటువంటి బిలామునే రాజు కూడా ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే మనం చూద్దాం ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనే మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఉంటుంది చూడండి ప్రియులారా. సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొత్తములో
దాదాపుగా మరి బిలాము బోధన గురించి మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు అక్కడ మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము మనం గమనిద్దాం. చదవండి మొదటి నుంచి. ఇశ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరంనున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలను మరి చేసినదంతయు చూచెను. జనము విస్తారముగానున్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఎక్కువైపోతుంది. యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. దేవుడు ఏదైతే దేవుడు తన పిల్లలకు వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని మీకు ఇస్తాను, మీకు నేను ముందుగా నడుస్తాను, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, మీకు అడ్డుగా వస్తున్నటువంటి అమాలేకీయులు కానీ ఎదోమీయులు కానీ కదా మోయాబీలు ఎవరైనాను కూడా వారిని నేను హతమార్చి నేను మీకు ఇస్తానన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పాడు. ఇలా ప్రవేశపెడతానని చెప్పినటువంటి దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఈ నడిపించే మార్గాలలో ఎన్నో సందర్భాలలో ప్రియులారా శత్రువుల మీద జయాన్ని కలుగజేసిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంట? మోయాబు దేశాన్ని జయించడానికి ఇశ్రాయేలులందరూ కూడా ప్రయాణమైపోతూ ఉన్నారు. ఈ ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు మోయాబు రాజైనటువంటి బాలాకు ఏమంటున్నాడంటే, ఆ ఇశ్రాయేలు జనాంగము విస్తారముగా ఉన్నది చూచి భయపడి ఏమంటున్నాడంటే, చూడండి ప్రియులారా, మనము ఆ కింది వచనంలో చూస్తాం. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలను చూచి ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేసిరని. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు జనాంగం ఏంటంట, ఇక్కడ మనకు ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు, ఎద్దుని వదిలిపెడితే గడ్డి మొత్తాన్ని ఎలాగైతే తినివేస్తుందో ఈ మోయాబీలందరినీ కూడా ఈ ఇశ్రాయేలీలు ఆ విధముగా చంపేస్తారేమోనని భయపడి అక్కడ అంటున్నాడు. చూడండి ప్రియులారా, 4వ వచనంలో మనం చూస్తాం, 5వ వచనాన్ని మనం చూస్తాం. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో, అప్పుడు నేను ఈ దేశముల నుండి వారిని తోలివేయుదును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ బాలాకు రాజు బిలాముతో చెబుతున్నాడు. బిలాము ఎవరు? దేవుని ప్రవక్త. ఇప్పుడు దేవుని ప్రవక్త ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని శపించమని బాలాకు రాజు ఎవరిని అడుగుతున్నాడంటే బిలామును అడుగుతున్నాడు. ఇప్పుడు బిలాము అంటే మోయాబు దేశస్థులు, వీళ్ళందరూ కూడా అన్య జనాంగం. ఈ అన్య జనాంగమే ఎవరి మీద ఆధారపడుతున్నారంట? దేవుని ప్రవక్త అయిన బిలాము మీద ఆధారపడుతున్నారు. ఈ బిలాము మీద ఆధారపడి ఏమంటున్నారంటే, వారు బలవంతులు, ఇశ్రాయేలీలు ఎవరంట? బలవంతులు. కాబట్టి మేము బలహీనులముగా ఉంటామేమో, కాబట్టి నీవేమంటున్నావు అంటే వారిని నా నిమిత్తమై, అంటే మా దేశము సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే, వారి చేతిలో మేము చచ్చిపోకూడదు అనాలంటే ప్రియులారా నీవేం చేయాలంటున్నాడు బాలాకుతో? నా నిమిత్తము వారిని శపించమంటున్నాడు. చూడండి ప్రియులారా, బాలాకు చేసినటువంటి కుయుక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట? ఇశ్రాయేలు ప్రవక్తనే, దేవుని ప్రవక్తనే దేవుని పిల్లలను శపించమని బాలాకు ఏం చేస్తున్నాడంట? బిలామును పురమాయిస్తూ ఉన్నాడు. బిలామును పురమాయిస్తూ ఉన్నప్పుడు బిలాము కొంచెమైనా ఆలోచించాలిగా, కొంచెమైనా నేను దేవుని ప్రవక్తను కదా, దేవుడు నా నోట ఆశీర్వాద వచనాన్ని ఉంచాడు కానీ శాపాన్ని ఉంచలేదు కదా, దేవుడు నాతో ఏది చెప్పితే అది నేను చెయ్యాలి కదా, దేవుని మాటకు నేను కట్టుబడి ఉండాలి కదా అనేటువంటి ఆలోచన లేకుండా బిలాముతో అంటున్నాడు. చూడండి, ఒక అన్య దేశస్థుడైనటువంటి మోయాబు రాజైన బాలాకే దేవుని ప్రవక్త మీద ఆధారపడి ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రవక్త మీద ఆధారపడి ఉంటున్నాడు అంటే బిలాము మాత్రము దేవుని మీద ఆధారపడలేదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే
కింది మాటలో మనం చూస్తున్నాం ఎలా బాలాకు అతని మీద ఆశీర్వదించబడినాడు మరి ఆశ్రయించాడు అంటే చూడండి ప్రియులారా, 6వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడును, శపించువాడు శపింపబడును. అంటే దేవుడు ప్రవక్తల నోట ఏం పెట్టాడంటే ప్రియులారా, శాపం అంటే శాపమే, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే. ఎవరి నోట్లో పెట్టాడు అది? దేవుడు ప్రవక్తల నోట పెట్టాడు. ఈ ప్రవక్తల నోట పెట్టినప్పుడు ప్రియులారా, ఈ ప్రవక్తలు దేవుని పిల్లలకు అనుకూలమైనటువంటి వచనాలనే పలకాలి. దేవుని పిల్లలు ఒకవేళ మార్గము తప్పి తిరిగితే గద్దించేవాడుగా కూడా ఉంటాడు. కాబట్టి గద్దింపును లక్ష్య పెట్టాలి. కానీ ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నారంటే బాలాకు రాజు దేవుని ప్రవక్త అయిన మరి బిలాము మీద ఆధారపడి ఉంటున్నాడు. ఏమంటే నీవు శపించేవాడు శపించబడతాడు, నీవు దీవించేవాడు దీవించబడతాడు. కాబట్టి నా నిమిత్తం నీవేం చేయాలంట? ఇశ్రాయేలు జనాంగాన్ని నీవేం చేయాలంట? శపించు. ఎందుకంటే నీవు శపిస్తే ఆ శాపము వారి మీదకి వచ్చి వాళ్ళు ఏమైపోతారంట? బలహీనులైపోతారు. అప్పుడు నా బలము పెరుగుతుంది, కాబట్టి నేను వారిని తరిమేస్తానని చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, ఒకవేళ బిలాం ఆలోచించవచ్చు, నేను దేవుని ప్రవక్తను, దేవుని జనాంగాన్ని కొరకై నేను ఏర్పాటు చేయబడిన ప్రవక్తను, కాబట్టి నేను నీ నిమిత్తమై నా జనాంగాన్ని నేను ఎలా శపిస్తాను, నీ నిమిత్తమై నా జనాంగాన్ని నేను ఏ విధముగా మరి మొత్తుతాను అని ఒకవేళ బిలాము మాట్లాడవచ్చు. కానీ బిలాము అలా మాట్లాడలేదు ప్రియులారా. ఏమన్నాడు చూడండి, కింది మాటలో మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటను అతనితో చెప్పాను. ప్రియులారా, ఇప్పుడు ప్రవక్త అయిన బాలాకు దగ్గరికి ఎవరు వచ్చారంట? మరి మిద్యాను పెద్దలందరూ, మోయాబు దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే మిద్యానులో ఉన్నటువంటి వారికి వర్తమానాన్ని ఎవరు పంపించారంట? బాలాకు రాజు, అంటే మోయాబు దేశం నుంచి పంపించాడు. ఈ మోయాబు దేశం నుండి వర్తమానాన్ని ఏమని పంపించాడంటే, ఇదిగో మిద్యాను పెద్దలారా, మీరు రండి, మీరు వచ్చి నా దగ్గర ఉన్నటువంటి సోదె సొమ్ము ఉంది. అంటే మోయాబీలు ఏం చేసేవారంట? సోదెగానులు, సోదె చెప్పుకొని బ్రతికేటువంటి వారు. వారు దాని నుంచి వచ్చేటువంటి సొమ్మునంతటిని కూడా కూడబెట్టుకొని కట్టలు కట్టుకొని ఏం చేశారంట? బిలాము దగ్గరికి వెళ్ళిపోయారు. బిలాము దగ్గరికి వెళ్ళి బిలాము దగ్గర సోదె సొమ్ము అంటే మరి అన్యాయంగా సంపాదించిన సొమ్ము కావచ్చు, మరి ధనము, ఆ ధనాన్ని తీసుకొని పోయి ఏం చేశారంట? బిలాము దగ్గర పెట్టారు. ఈ బిలాము దగ్గర పెట్టినప్పుడు బిలాముతో అంటున్నారు, ఇదిగో మరి బాలాకు రాజు చెప్పాడు, మరి ఈ విధంగా ఈ సొమ్ము తీసుకొని నువ్వేం చేయాలంటే మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వేం చేయాలా? శపించాలి అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నిజంగా బిలాము దేవుని మాట తన నోట ఉన్నప్పుడు ఏం చెప్పాలంటే ప్రియులారా, వారితో ఈ సొమ్ము తీసుకొని మీరు వెళ్ళిపోండి, నా జనాంగాన్ని నేను ఎలా శపిస్తాను, నా దేవుని ప్రజలను నేను ఏ విధముగా మరి శాపానికి గురి చేస్తాను, కాబట్టి ఈ సొమ్ముకు నేను ఆశించను, దేవుని మాటకు మాత్రమే నేను లోబడి జీవిస్తాను అని చెప్పవచ్చు. కానీ అలా చెప్పలేదు ప్రియులారా. ఏమంటున్నాడంటే ఆ సొమ్మును చూసినటువంటి బిలాము ఏమంటున్నాడంటే ఆ యొక్క దోపుడు సొమ్ముకు ఆశపడి ఏం చేస్తున్నాడంట? ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి. ఏమంటున్నాడంట? ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉంటే నేను రాత్రి దేవునితో మాట్లాడతాను. ఏమని మాట్లాడతారు? ప్రభువా, మరి మోయాబు దేశం నుండి మరి పెద్దలు వచ్చారు, వారు ఏమంటున్నారంటే ఐగుప్తు నుంచి మరి ఇశ్రాయేలు జనాంగం అయితే వస్తుంది కదా, ఆ జనాంగాన్ని శపించమని వారు అడుగుతున్నారు, మరి నేను శపించమంటావా? ఏంటంటే ప్రియులారా, దేవునితో బిలాం ఏం చేస్తున్నాడంట? మరి దేవునికి తెలుసు కదా, నా పిల్లలని శపించడానికి నువ్వెవరవి, నా జనాంగాన్ని శపించడానికి నీవు ఆ సొమ్ము కొరకు నన్ను అడగడం ఎందుకు, నా దగ్గరకు వచ్చి మాట్లాడడం ఎందుకు? అందుకే ప్రియులారా, ఇక్కడ కింది మాటలు మనం చూస్తే 7వ వచనంలో అంటాడు, సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా అతడు వారిని చూచి ఈ రాత్రి ఇక్కడే ఉండండి. ఏమంటున్నాడంట? వాళ్ళందరినీ ఒకవేళ ఇశ్రాయేల్ మనల్ని ఎవరైనా చంపడానికి వస్తూ ఉన్నప్పుడు మన ఇంటి వారిని మన సొంత మన రక్త సంబంధికులను ఎవరైనా కొట్టాలని కుట్ర చేసి
మన బంధువుల ఇంటికి వచ్చారనుకోండి, లేదంటే మన పక్కింటి వాళ్ళని కొట్టాలని మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? ఆ? భలే వచ్చావు, భలే వచ్చావు, నా దగ్గరకు వచ్చి నా తమ్ముని మీద కుట్ర చేసి నా తమ్ముడిని కొట్టాలని చూస్తావా నువ్వు అని చెప్పి ఏం చేస్తాం? ఒకవేళ ఇదిగో వానికి నాకు పడకపోవచ్చు, వాని కుటుంబానికి నా కుటుంబానికి కలహాలు ఉండొచ్చు, కానీ మేము ఒకే రక్తం కాబట్టి నా తమ్ముని మీద చెయ్యేసిన ఒకటే, నా మీద చెయ్యేసిన ఒకటే అంటామా లేదా? ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు. అందుకే ప్రియులారా, అన్నదమ్ములు తన రక్త సంబంధాన్ని ఎప్పుడు కూడా కాపాడుకునేవారుగానే ఉండాలి. అందుకే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, దోపుడు సొమ్ము వచ్చినప్పుడు బిలాము ఏమంటున్నాడంటే, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండండి. బిలాము ఒక ఇశ్రాయేలు జనాంగానికి ప్రవక్త అయినా కూడా తన జనాంగం శాపానికి గురి కావాలని ఏం చేస్తున్నాడంట, ఆ సొమ్ము ఒకవేళ దేవుడు శపించమని చెబితే శపించేద్దాం అనుకున్నాడు బిలాము. అందుకే ఆ సొమ్మును చూసి ఆశపడ్డాడు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఆ మాట సెలవిచ్చిన తర్వాత కింద మనం చూస్తాం 8వ వచనాన్ని, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామును వద్ద బస చేసిరి. ఏంటంట? మోయాబు అధికారులందరూ కూడా ఎక్కడ బస చేశారంట? దేవుని ప్రవక్త అయిన బిలామును వద్ద. అంటే ఈ యొక్క మోయాబీలు దేవుని పిల్లల మీద కుట్ర చేసి వారిని చంపాలని చూస్తూ ఉంటే బిలాము ఏం చేశాడంట? వారికి ఆశ్రయం ఇచ్చాడంట. ప్రియులారా, వాళ్ళకి ఏం చేశాడు? ఆశ్రయం ఇచ్చాడు. ఈనాడు మనం కూడా ప్రియులారా, మరి దేవునికి విరోధముగా చేసే వాటికి మన కుటుంబాలలో కానీ మన హృదయాలలో కానీ మరి ధనానికో లేదంటే పలుకుబడికో పేరుకో మనం ఈనాడు ఒకవేళ మన హృదయంలో అవకాశం ఇస్తున్నామేమో దేవుని జనాంగాన్ని చెరపడానికి, దేవుని బిడ్డలను చెదరగొట్టడానికి. మనం ఒకవేళ దోపుడు సొమ్ముతో మనం ఈనాడు దేవుని యొక్క మందను చెదరగొట్టేటువంటి వారముగా ఉన్నామేమో. అందుకే ప్రియులారా, దేవుడు చెప్పాడు, ఇదిగో ఏమంటున్నాడో చూడండి, కింది మాటలో మనం చూస్తున్నాం ప్రియులారా. 11వ వచనాన్ని మనం చూద్దాం. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు దేశం నుండి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపిన. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఇశ్రాయేలు జనాంగం ఎవరంట? ఆశీర్వదింపబడిన వారు. నీ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది ప్రియులారా. ఒక్కసారి నీవు ఆశీర్వదింపబడ్డావు అనంటే, ఒక్కసారి దేవుడు నీ జీవితాన్ని మార్చివేశాడనంటే, ఒక్కసారి నీ కుటుంబాన్ని దేవుడు తన అరచేతుల్లో పెట్టుకున్నాడంటే, ఇక ఏ శత్రువు కూడా నిన్ను ముట్టనే ముట్టడు ప్రియులారా. ఏ ఒక్క అపవాది కూడా నీ కుటుంబాన్ని తాకనే తాకదు ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఈ యొక్క మోయాబీలతో వెళ్ళకూడదు. ఏమంటంట? మోయాబీలతో వెళ్ళకూడదు. చూడండి కింది మాటలో మనం చూస్తాం. ఇంకా ఆ ప్రజలు శపింపబడకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో వారైతే దోపుడు సొమ్మంతా తెచ్చి మరి నీ దగ్గర పెట్టుకొని అడుగుతున్నారు కదా, వారిని శపించమంటావా ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరు? ఈ బిలాము ప్రవక్త, దేవుని ప్రవక్త ప్రియులారా. మరి అప్పుడు ప్రియులారా, ఈ యొక్క బిలాము ప్రవక్త దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని పిల్లలని శపించమంటావా ప్రభువా అనంటే దేవుడు ఊరుకుంటాడా? అంటున్నాడు ప్రియులారా. ఒక అవకాశం ఇచ్చాడు బిలాముకి. ఏమన్నాడంటే, నీవు వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు, అయితే వారు ఆశీర్వదింపబడిన వారు. తర్వాత ప్రియులారా, ఈ మాట అంతా చెప్పిన తర్వాత వెళ్ళాడు, ఈ బిలాము వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను దేవునితో మాట్లాడాను, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు, మీతో రాకూడదని చెప్పాడు. ఏమంట? మీతో రాకూడదని చెప్పాడు, వారిని శపించకూడదని చెప్పాడు అని చెప్తే, ఆ మాట తర్వాత మరలా ఏం చేశాడు తెలుసా ప్రియులారా? కింది మాటలో మనం చూద్దాం. 15వ వచనాన్ని మనం చూద్దాం. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామునొద్దకు వచ్చి అతన్ని చూచి, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనమును శపించమని చెప్తున్నాడు. ఏమంట? ఇప్పుడు మొదటిది ఏమైపోయింది ప్రియులారా? దోపుడు సొమ్ము అంటే ఈ సోదె సొమ్మును మరి తీసుకొని వస్తే బిలాము అప్పటికి
ఒప్పుకోలేదు. అంటే అప్పటికి దేవుణ్ణి అడుగుతానని చెప్పాడు. రెండవ ఎర్ర ఏమేస్తున్నారంటే ప్రియులారా, నీకు నేను అంటే మరి ఎక్కువ మంది అధికారులు అంటే ప్రియులారా, ఈనాడు మనం గమనిస్తాం. ఏదైనా మనము ఒక పని జరగాలి అని అంటే మన కుటుంబంలో కానీ మనకు ఏదైనా కావాలని అవసరత ఉన్నప్పుడు ఎక్కువగా ఎవరిని ఆశ్రయిస్తాం? మనం అధికారులను ఆశ్రయిస్తూ ఉంటాం. మాకు అది కావాలి, ఇది కావాలి అని. ఎవరైనా నీ అవసరం కోసం ఎవరైనా వస్తే ఒక అధికారి, నువ్వేం చేస్తావు? అబ్బా, ఈయనతో నాకు ఎప్పటికైనా అవసరం పడుతుంది కాబట్టి ఈయన పని నేను చెయ్యాలి అని అనుకుంటావు. అంటే ఇక్కడ బిలాము కూడా ఏమనుకున్నాడంటే ప్రియులారా, అధికారుల ఉపయోగం నాకు ఎప్పటికైనా ఉంటుందేమో, ఎందుకంటే వాళ్ళు రాజులు, వాళ్ళు అధికారులు కాబట్టి నాకు ఒకవేళ వాళ్ళ అవసరం ఎప్పటికైనా రావచ్చు, కాబట్టి నేను ఇప్పుడు వీరి మాట వింటే బాగుంటుందేమో. ఏమంటున్నారంటే మరి ఎక్కువ మంది అధికారులను పంపించి ఏమంటున్నాడు, ఇదిగో బిలాము, నీకు నేను బహు ఘనత కలగజేస్తానయ్యా, నీకు మంచి పేరు కలగజేస్తాను, నీవు ఏం చెబితే అది చేస్తాను. ఎవరు? ఒక రాజు మాట్లాడుతున్నాడు ప్రియులారా. రాజు ఎవరితో అంటాడు? దేవుని ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నీకు ఘనత కలగజేస్తాను, నీవేం చెబితే అది చేస్తాను, కాకపోతే నా నిమిత్తం నువ్వేం చేయాలంట? ఇశ్రాయేలులను శపించుము అని చెబుతున్నాడు. ఈ మాట చెప్పినప్పుడు మరలా దేవుణ్ణి అడిగాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే ప్రియులారా, ఇంకా ఈ బిలాము వినేటట్లా లేడు, ఈ బిలాము వినేలా లేడు, సొమ్ము కాశపడ్డాడు, వద్దని చెప్పాను. ఘనత అంటున్నాడు, ఘనతకు ఒకవేళ నన్ను సన్మానిస్తారేమో, నాకు ఇంకా అంతకంటే గొప్పది ఏదైనా ఇస్తారేమో అని బిలాము ఆశిస్తున్నాడు. కాబట్టి సరే, ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, సరే బిలాము, నీవు అదే పని అడుగుతున్నావు కదా, సరే వాళ్ళతో కూడా వెళ్ళు, కానీ వాళ్ళు నేను ఏం చెబితే అది నీ నోట ఉంటుంది అని అన్నాడు. చూడండి, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనాన్ని చూద్దాం. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. చూడండి ప్రియులారా, దేవుని కోపము ఎందుకు రగులుకోయిందో తెలుసా? దేవుడు ఎందుకు కోపపడ్డాడో తెలుసా? ఇక్కడ బిలాము మొదటిగా దేవుణ్ణి విసిగించాడు, శపించమంటావా ప్రభువా అని. రెండవదిగా వాళ్ళు ఘనత కలగజేస్తారని చెప్పేసి ప్రభువా వాళ్ళు మళ్ళీ పంపించారు, మళ్ళీ శపించమంటావా అని అడిగితే దేవునికి కోపం వచ్చి సరే వెళ్ళు, నేను కూడా వస్తా నీతో పాటు అన్నాడు. అంటే దారిలో వెళ్తూ ఉంటే ఏమైపోయిందంటే దేవుని కోపము రగిలిందంట ప్రియులారా. ఇంకా దేవుడు ఎంతవరకు సహిస్తాడు? అంటే గద్దింపు నీవు తృణీకరిస్తూ ఉన్నావు, నా గద్దింపు నీవేం చేస్తున్నావంట? తృణీకరిస్తూ ఉన్నావు. అందుకే ఈ యొక్క బిలాముతో ఏమనంటే పద నువ్వు కూడా వెళ్ళు, నేను వస్తానన్నాడు. అయితే ప్రియులారా, ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? శపించడానికి గాడిద మీద వెళ్తున్నటువంటి బిలాము ఎన్నిసార్లు? 3 సార్లు గాడిద ఏం చేసిందంట? మార్గము తప్పిపోయిందంట. అంటే వెళ్ళవలసిన మార్గములో, అంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళవలసిన మార్గములో అది వెళ్ళకుండగా ఏం చేసిందంట? అది మార్గము తప్పిపోయిందంట. అప్పుడు ఈ బిలాముకు కోపం వచ్చింది. ఈ బిలాముకు కోపం వచ్చి 3 సార్లు గాడిదను కొడతాడు. 3 సార్లు గాడిదను కొడితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గాడిదకు నోరిచ్చాడు. పిల్ల దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట? గాడిదకు నోరిచ్చాడు. ప్రవక్త, నీ నోట దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. నీవు ఏం పలికితే, అంటే రాజుల కంటే గొప్పవాడివి నువ్వు, రాజుల కంటే గొప్పవాడు ప్రవక్త. అలాంటి ప్రవక్తవైన నీకు ఇంత ఘనత దేవుని నుంచి కలుగుతుంటే మానవుల ఘనత కోరుకుంటావా? మనుషుల ఘనత కోరుకుంటావా? మనుషులు ఇచ్చేటువంటి సొమ్ము కొరకు ఆశపడతావా అని చెప్పి ప్రియులారా, ఈ గాడిదకు నోరిచ్చారంటే దేవుడు. ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ ద్వారా కాదు, నా ద్వారా కాదు, ఏంటంట? గాడిదతో కూడా కార్యాన్ని చేసుకుంటాడంట ప్రియులారా. దేవుడు గాడిదతో కూడా, అంటే అప్పటికైనా నీకు తెలదా ఏంటంట? గాడిద నోరు, నన్ను ఎందుకు కొడుతున్నావు? గాడిద అంటుంది ప్రియులారా, నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను నిన్ను ఎక్కించుకొని తిరుగుతున్నాను కదా, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాను కదా, ఇప్పుడు నేను మార్గం తప్పిపోతున్నంటే దాని అర్థం ఏమిటి అంటే, నాకు ముందుగా దేవుడు చెబుతున్నాడు తన దూతని నిలిపి ఇక్కడ మార్గాన నీవు రాకూడదు అని. అంత మాత్రాన నీ మనోనేత్రాలకు తెలియలేదా? అంత మాత్రాన నీ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసుకోయిందా? ప్రభునందు ప్రియులారా, ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కింది మాటలు మనం చూస్తాం. 30వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా.
గాడిద మాట్లాడుతున్నమాట. నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదా. నేను ఇక్కడ ఏమంటుందంట, ఆ గాడిద మాట్లాడుతుంది ప్రియులారా, నీవు తెచ్చుకున్నప్పటి నుంచి నీవు ఏ మార్గంలో నడిపిస్తే ఆ మార్గంలో వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, నీవు ఎక్కిన ప్రతి చోటకు వెళ్ళమంటే వెళ్ళాను, ఏనాడైనా నేను ఈ విధంగా తప్పిపోయినట్టు నీకు తెలుసా అని అంటే అక్కడ బిలాము కూడా అంటున్నాడు, లేదు లేదు లేదు, ఎప్పుడు పోలేదులే. ఏంటంట, ఎప్పుడు పోలేదు. అప్పుడు చూద్దాం 31 వచ్చిన, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరుచెను గనుక దూషణ ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నేను నీవేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, బిలాముతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో సొమ్ము తెచ్చినప్పుడు నా దగ్గర వచ్చి అడిగావు, నేను వారిని శపించమంటావా అని. నేను నీకు చెప్పాను, వారిని నువ్వు శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి నీవు వారితో పాటు వెళ్ళకూడదని నీకు చెప్పాను. కానీ ఏమంట, వారు ఎప్పుడైతే నీకు ఘనత చేస్తామో, నీకు అధికారం ఇస్తాం, నీవేం మాట్లాడితే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పిన వెంటనే లోకములో ఉండేటువంటి మరి అధికారానికి నీవు ఆశపడి వెళ్తావా? అందుకే ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఎన్నిసార్లు చెప్పాలి బిలాం నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? మార్గము తప్పిపోతూ ఉన్నావు, వద్దు వద్దు అని చెప్పినా కూడా వెళ్ళమంటావా వద్దా, సరేలే, వెళ్ళమంటావా వద్దా, సరేలే, వెళ్ళమంటావా. దేవుడు ఎన్నిసార్లు నిన్ను గద్దించుండొచ్చు, ఎన్నిసార్లు నీవు పాపం చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నిసార్లు నీవు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నో మార్లు నీవు మరి త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు దేవుడు ఎన్నో మార్లు నిన్ను తప్పించుండవచ్చు. కానీ నీవు దాన్ని అలక్ష్యము చేసి దాన్ని నీవు వినక దేవునికి ఏమైపోయావంట, విరోధి అయిపోతూ ఉన్నావు. అందుకే ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే బిలాముతో, ఇదిగో బిలాము, నీవు నా మాట వినలేదు కాబట్టి నీ నడక అంటే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు సరి అయినవి కాదు. ఎందుకంటే దోపుడు సొమ్ము కొరకు నువ్వు ఎగబడుతూ ఉన్నావు కాబట్టి నేను నీకు విరోధినైతే అంటాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే గెహజీ జీవితాన్ని కూడా మనం చూస్తాం. గెహజీ జీవితంలో నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు వెండి బంగారము నేను నీకు ఇస్తాను, నాకు ఈ రోగాన్ని నయం చేయంటే నాకేమో అవసరం లేదని చెప్పేసి మరి యోర్దాన్ నదిలో ముంచి నయమానుకు బాగు చేసిన తర్వాత ఈ గెహజీ అంటాడు, ప్రియులారా, ఇదిగో నా యజమానుడు అతని దగ్గర వెండిని తీసుకోవడానికి తనకు ఎంత ఇష్టం లేకపోయాను, అది నేను తెచ్చుకుంటానని చెప్పేసి పరిగెత్తుకుంటూ దోపుడు సొమ్ము కొరకు పరిగెత్తాడు. ప్రియులారా, ఏంటంట, దోపుడు సొమ్ము కొరకు పరిగెత్తుకుంటూ నయమాను యొక్క రథము వెంబడి పరిగెత్తాడు. దేని కొరకు? డబ్బు కొరకు, ధనము కొరకు ఆశించి వెళ్ళాడు. వెళ్తే నయమాన్ అంటున్నాడు, ఇదిగో రథము నాపండి అని చెప్పి ఆపి, ఏంటి అని అంటే, ఇదిగో ఎలీషా మా యొక్క ప్రవక్త గారు ఏం చెప్పారంటే నీ దగ్గర వెండి బంగారాలు తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకంటే ఎఫ్రామీలు 2 యవనస్తులు వచ్చారు, వారికి ఇవ్వాలంట, అందుకే అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోమని చెబుతున్నాడని చెప్పేసి వెనక పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడంట, ఆ దోపుడు సొమ్మును తీసుకొని ఇంట్లో దాచుకున్నవాడిగా ఉన్నాడు. అప్పుడు ప్రియులారా, ఎలీషా అంటున్నాడు, నీవెక్కడి నుంచి వచ్చితివి? ఏమంటున్నాడు చూడండి, ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నీవెక్కడి నుంచి వచ్చితివి అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దైవ సేవకుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ అరామీయుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను, తీసుకోలేదంట. మరి గెహాజీ ఈ ఎలీషా దేవుని మీద ఆధారపడ్డాడే కాబట్టి ప్రియులారా, దేవుడు అన్నింటినీ సమకూర్చే దేవుడు.
ఏలియాను కూడా మనం చూస్తాం ప్రియులారా. యెజబేలు ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పుడు, యెజబేలు తన ప్రవక్తలను, దేవుని ప్రవక్తలను చంపుతూ ఉన్నప్పుడు ఏలియా గారు ఎక్కడికి వెళ్తారంట? మరి కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు పక్షుల ద్వారా కాకోలము చేత ఆహారాన్ని పంపించాడే కానీ ఏనాడు కూడా ఏలియా డబ్బు కొరకు, అధికారం కొరకు ఆహాబు దగ్గర, యెజబేలు దగ్గర తల వంచలేదు ప్రియులారా. రోషము కలిగిన ప్రవక్తగానే జీవించాడు, రోషము కలిగిన వాడుగానే ఉన్నాడు. కాబట్టి ఆకాశం నుండి అగ్నిని భూమికి దించినటువంటి ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. అయితే బిలాము డబ్బుకి కకృతి పడుతున్నాడు, దోపుడు సొమ్మును ఎగబడుతున్నాడు. గెహజీ కూడా అంతే ప్రియులారా. ఆ దోపుడు సొమ్మును ఎగబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమాను దగ్గర ఆ యొక్క దోపుడు సొమ్మును తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియులారా, అతనికి ఏం చేశానంట, ఈ యొక్క మరి ఎలీషా ఏమంటాడంటే, ఇదిగో ఎక్కడి నుండి వచ్చితివి నీవు. చూడండి కింది మాటలు మనం చూస్తాం. 25వ వచనంలో, 25వ వచనము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ, నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వాణ్ణి చూచి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఏమంటంట? నా మనసు నీతో కూడా రాలేదా? ప్రభునందు ప్రియులారా, మనం కూడా ఈనాడు దేవుని మందిరములో యథార్థముగా జీవించవలసినటువంటి మనం, దేవుని పనుల మీద ఉన్నటువంటి మనం ఏదైనా అన్యాయం చేస్తున్నప్పుడు, అక్రమం చేస్తున్నప్పుడు, దోపుడు సొమ్ము కొరకు ఎగబడి మరి న్యాయాన్ని అన్యాయముగా మార్చాలనుకున్నప్పుడు ఏమంట? దేవుని మనసు నీతో కూడా వస్తుంది ప్రియులారా. అప్పుడు నీవు చేసిన పాపాన్ని దేవుడు చూస్తాడు, నీవు చేస్తున్నటువంటి కుట్రను చూస్తాడు, నీవు చేస్తున్నటువంటి మరి అన్యాక్రాంతముగా ఏదైతే అక్రమము చేస్తున్నావో ఆ అక్రమాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రియులారా. ఇదిగో ఎవరు చూడడం లేదులే, ఏంటంట, ఎవరు చూడడం లేదులే, నాకు నేనుగా దోపుడు సొమ్ము ఎగబడి తెచ్చుకుంటున్నాను కదా. నయమాను మరలా ఫోన్ చేసి చెప్పలేడు కదా, అప్పుడు ఫోన్లు లేవు కదా. ఏంటంట, ఈనాడు మనం ఏదైనా తెచ్చుకుంటే వెంటనే ఫోన్ చేస్తాం, చూడు నా దగ్గరకి మీ తమ్ముడు వచ్చినాడు, అదే 1000 రూపాయలు అడిగే ఇచ్చి పంపించాను చూడండి అంటాం. అప్పట్లో ఉన్నావా? అవి లేవు. ఈ యొక్క గెహజీ వెళ్ళాడు, సొమ్ము తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. నా మనసు నీతో కూడా రాలేదన్నాడు ఎలీషా. ఏమంట? అందుకే ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, దేవునికి విరోధమైనటువంటి కార్యం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు దేవుని మనస్సు మీతో కూడా ఉంటుంది. మీరు చేసే ప్రతి పాపాన్ని చూస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని గద్దింపును నీవు విని దేవుని మార్గాల్లో నీవు నడిస్తే అవి నీకు జీవ మార్గాలుగా ఉంటాయి. అందుకే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనం గమనిస్తే మరి ఇక్కడ గెహజీకి ఏమైందంట? కుష్ఠరోగంతో ఉన్నాడంట. ఒకవేళ ఈ ఎలీషా దగ్గరికి వెళ్ళి ఈ నయమాన్ అని ఉండొచ్చు, అయ్యా నేను పాపం చేశానయ్యా, నా తప్పైపోయిందయ్యా అని అంటే ఒకవేళ క్షమించేవాడేమో. కానీ ఈ యొక్క ఎలీషాకి ఈ యొక్క గెహజీ ఏమైపోయాడంటే తెలుసా? శత్రువు అయిపోయాడంట ప్రియులారా. ఏమైపోయాడో తెలుసా? శత్రువు. గద్దించినటువంటి ఎలీషా ఆ మాటకు లోబడి ఉంటే, ఇదిగో ఆయన ప్రవక్త కదా, ఒక మాట అన్నాడు నన్ను, దాన్ని నేను ఒప్పుకోయింటే అది నాకు మంచిది కదా. సరే అయ్యా, పాపం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, నిజంగా పాపం చేశానయ్యా, క్షమించయ్యా, ఇక నాకు ఆ సొమ్ము వద్దు అని చెప్పుంటే ఒకవేళ గెహజీ బాగుపడేవాడేమో. అలా చెప్పలేదు ప్రియులారా. ప్రవక్త గద్దింపుని ఏం చేశాడంట? తృణీకరించేశాడు. అందుకే గెహజీ ఏమైపోయాడు తెలుసా? ఎలీషాకు శత్రువు అయిపోయాడు, ఊరిలో నుంచి వెలుపలకి వెలివేయబడ్డాడు. అందుకే దేవుని కార్యాలు, యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడవుతాడంట ప్రియులారా. దేవుని కార్యం ఒకవేళ ఈనాడు మనం అనుకుంటున్నామేమో, ఇంకొంచెమైనాకి వెళ్దాంలే ప్రార్థనకి, ఇంకొంచెమైన తర్వాత ప్రార్థనలో కూర్చుదాంలే, ఎప్పుడు పోతే ఏముందిలే అనుకుంటున్నావేమో. ఇదిగో ఇది దేవుని కార్యం, ఇది దేవుని పని. మీరు గమనించినట్లయితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం, టైం అవుతుంది కాబట్టి చూడొద్దండి. ద్వితీయోపదేశకాండంలో కూడా యెహోవాకు సహాయము చేయని వారిని కనుగొని వారిని గోత్రంలో నుండి తీసేయండి అని చెప్పేసినాడు ప్రియులారా దేవుడు.
ఏంటంట? గోత్రములలో నుండే తీసేయమని చెప్పేశాడంట. ఈనాడు ఒకవేళ దేవుని కార్యాలు నీవు అశ్రద్ధ చేస్తున్నావేమో, దేవుని గద్దింపును నీవు వినకుంటున్నావేమో. అందుకే ప్రియులారా, ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణెములకు అమ్ముకొని నిరపరాధి రక్తాన్ని నేను మీకు అందించానని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఉరి వేసుకొని చనిపోయాడు. అందుకే మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మనం గమనించినట్లయితే తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ధనవంతులగుట ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. ఏంటంట? ధనాపేక్ష. ఏంటంట? ధనవంతులు కావడానికి ప్రయాసపడేటువంటి వారందరూ కూడా ఏమైపోతారంట? శోధనలోను ఊరిలోను కదా, మహాశ్రమలలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడదు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనికి ముంచివేస్తాయి. ఏం చేస్తాయంట? నష్టములోను నాశనంలోనికి ముంచివేస్తాయంట. అందుకే కింది మాటలు అంటున్నాడు చూడండి ప్రియులారా, అదే 10వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మీరు కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో పడి తమ్మును తాము పొడుచుకున్నారంట ప్రియులారా. తమ్మును తామే శపించుకున్నారంట. ఇంకా దోపుడు సొమ్ము కోసం ఎగబడి మనం గమనిస్తే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెములకు అమ్మబడి ఏం చేసుకున్నాడు? ఉర్రి పెట్టుకొని చనిపోయాడు ప్రియులారా, ఉర్రి పెట్టుకొని చనిపోయాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటున్నాడంటే ప్రియులారా, దేవుడు మన మనుషులు ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే పై వచనాన్ని మనం చూస్తాం ప్రియులారా. 6వ వచనాన్ని మనం చూద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతృప్తిగా దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ దేవుని నామములో దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆరాధించడమే సంతృప్తి. ఇంకంతకంటే ఎక్కువ ఆశ మనకు అవసరం లేనే లేదు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఈ ఆశ లోకం మీదనో, లోకాశల మీదనో, లోకంలో ఉండే డబ్బు మీదనో, లోకంలో ఉండే అధికారం మీదనో కాదండి. ఎక్కడో తెలుసా? దేవుని మందిరములో దైవభక్తే చాలు. అంతకంటే గొప్ప ఆనందం ఏది లేదు, గొప్ప సంతోషం ఇంకా ఏది లేదు. అలాంటి దేవుని మందిరంలో నీవు కూర్చుంటే నీకు నెమ్మది. అలాంటి దేవుని మందిరంలో నీవు దేవుని స్తుతిస్తే నీకు మేలు. ఈ మేలు నుండి కొందరు ఏమైపోయారంట? తమ్మును తాము భ్రష్ట మనస్తత్వానికి అప్పగించుకున్నారంట. వెళ్ళిపోయారు ఇష్టానుసారమైన పనులకు వెళ్ళిపోయారు. ఇష్టానుసారమైన అందుకే ప్రియులారా, పరిశుద్ధ దినములో, ప్రభు దినములో నువ్వు ఏ కార్యమైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకున్నావంటే అది నీకు జీవితంలో అది జరగనే జరగదు. అది ఎంతైనా జరగదు. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ సమయాన్ని నీవు దొంగిలకూడదు. అందుకే ప్రియులారా ఏమంటున్నాడంటే మనం ఎలా జీవించామంటున్నాడంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. అంతే, ఇంకంతకంటే మనకి ఏది లేదు. ఇంకా మనం చూస్తే మనకి లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై వాటి యందు తృప్తి పొందేవారముగా ఉందాం. అంతకంటే మనకేది అవసరం లేదు. డబ్బు కొరకు పరిగెత్తి సంపాదించి ఏం సమకూర్చుకుంటావు? నీ ప్రాణాలని పోగొట్టుకోవడం తప్ప. కాబట్టి మనం ఎలా ఉండాలో తెలుసా? అన్నవస్త్రములు గలవారమై, అన్నపానములు చాలు, పేదరికం నైనా ఐశ్వర్యం నైనా నాకు దయచేయకము, తగినంత ఆహారాన్ని నాకు దయచేయమని సొలొమోను మహారాజు. ఈనాడు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు దేవుని మందిరాన్ని విడిచి తిరుగుతున్నాం? డబ్బు కొరక? దేవుని మందిరాన్ని విడిచి నీవు ఒకవేళ ఏదో ఒక పని కొరకు నేను వెళ్ళాలి, ఆ పని నేను చేసుకోవాలని దేవుని మందిరానికి రావాల్సినటువంటి సమయంలో నీ సొంత కార్యాలు నీవు చూసుకున్నావా? ఒక దైవ సేవకుడికి చెప్తున్నాను ప్రియులారా, అది ఎన్నటికీ నీ జీవితంలో జరగనే జరగదు.
మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాతనే నీవు నీ కుటుంబానికి. దేవుడు తనను ప్రేమించే వారికి సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. అట్టి దేవుని మీద ఆధారపడక ప్రియులారా, అన్య జనాంగమైనటువంటి బాలాకే, ఎవరు? మోయాబు దేశస్థుడైనటువంటి బాలాకు అన్యుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని ప్రవక్త అయిన బిలాము మీద ఆధారపడ్డాడు. ఈనాడు నీవు నేను దేవుని నమ్ముకున్నటువంటి మనం ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం? ఏది కావాలని ఈ లోకంలో పరిగెత్తుతున్నాం? అందుకే దైవభక్తి చాలండి మనకు. దేవుడే అన్ని ఇస్తాడు, దేవుడే అన్ని చేసేస్తాడు. కాకపోతే పని చేస్తూ దేవుని భక్తి చేయి. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వు. అందుకే ప్రియులారా, ఈనాడు ఒకవేళ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అని అంటే ఆ గద్దింపు నీకు ఏం చేయాలంట? తల వంచేవారుగా ఉండాలి. తల వంచేవారుగా ఉండాలి. ఒకసారి అంటే ప్రియులారా, ముగిచేస్తున్నాను. ఒక దైవ సేవకుడు మందిరం నాకు లేట్ వచ్చింటే ఒక వ్యక్తిని, ఏమయ్యా లేట్ వచ్చావు? దేవుని కార్యం కదా, దేవుని పని కదా, ఎందుకు నీవు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇది మంచిది కాదయ్యా అని చెప్పాడంట. ఇంకా చూసుకో, అప్పటి నుంచి స్టార్ట్ చేశాడంట. ఆయన ఏంటంట, ఈయన మంచోడే కాదు సారు, ఈ సారు మంచోడే కాదు అసలు, ఎప్పుడెప్పుడు లేపాలని అప్పటి నుంచే ఏం చేశాడంట? ఇంకా కుళ్ళు స్టార్ట్ చేశాడంట పిల్లారా. అందుకే ఒకవేళ నీవు అలా చేసావంటే ఆ నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఆ శాపం వస్తుంది పిల్లలు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల నోట తన మాటను ఉంచి ఉన్నాడు. గద్దింపును దేవుడు వచ్చి నిన్ను ఎప్పుడు గద్దించాడు? దేవుడు నిన్ను ఎప్పుడు వచ్చి దేవుడు నిన్ను గద్దించాడు? దైవ సేవకుని ద్వారానే మాట్లాడతాడు. దానికి నీవు తల ఒగ్గాలి. దైవ సేవకునికి కాదు, దైవ సేవకుడు నోట నుంచి వచ్చిన మాటకు నీవు లోబడి జీవిస్తే అది దేవుని మాట. కాబట్టి ప్రియులారా, ఆ మాటకు నీవు లోబడి జీవిస్తే దేవుడు నీ కార్యాలన్నింటినీ కూడా సఫలం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటే, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. అంతకంటే మనకు ఇక ఏది కూడా లేదు. దైవ భక్తి కంటే గొప్ప లాభము ఇక ఏదీ లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని గద్దింపును మనం విన్నాము అని అంటే జీవ మార్గములలో మనం ఉంటాం. అనేక కార్యాలు దేవుడు చేస్తూ అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి అట్టి గొప్ప కృప, అట్టి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా, అయ్యా నిజంగా ప్రభువా, ఒకవేళ నీ గద్దింపునకు నేను లోబడక నాయన వ్యతిరేకముగా విరోధముగా ఉన్నానేమో. ఎందుకంటే నాయన ప్రభువా, అపవాది అయిన సాతాను నా మనోనేత్రాలకు గురుడితనాన్ని కలగజేసింది. ఆనాడు బిలాము ప్రవక్తకి ఏ విధముగా మరి వారి మనోనేత్రాలు మూసుకుపోయి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించాలని దోపుడు సొమ్ముకు ఎగబడినటువంటి బిలాము వలె నేను ఉండకూడదు ప్రభువా. నా మనోనేత్రాలు తెరవండి నాయన. దైవ భక్తిలో నేను అన్నపానములు గలవారు, అన్నవస్త్రములు గలవారనై సంతృప్తిగా జీవించగలిగే కృప దయచేయండి దేవా, సహాయం చేయండి. అందరూ కూడా మోకరిస్తాం. అందరూ కూడా మోకరించి ప్రభువు నామాన్ని ఘనపరుస్తామా.